నమస్కారం అండి. ఈరోజు అమ్మ ఆసరా వృద్ధాశ్రమంలో అనగాం చేమదుని గారు శ్రీ ఏ శ్యామ్ కుమార్ గారు, శ్రీమతి ఏ మనిషిత గారు వారి కుటుంబ సభ్యులు అన్నదాతగా వివరిస్తున్న ధన్యవాదాలండి. మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో అష్టేశ్వరులతో వద్దని కోరుకుంటూ అన్నదాత సుఖీభవ. అలాగే ఈరోజు సందర్భం ఏంటంటే మానవ సేవ మాస లక్ష్యంగా 65 మంది నిరాశ్రతులకు ఆకలి తీర్చడానికి శ్రీ గణేష్ని ఆశీస్సులతో శ్రీ ఏ శ్యామ్ కుమార్ గారి జన్మ శుభ సందర్భంగా ఈరోజు ఉదయం టిఫిన్తో అన్నదానం మరియు మధ్యాహ్నం లంచ్తో అనగాం చేయడం జరుగుతుంది. అలాగే శ్రీ ఏ శ్యామ్ కుమార్ గారికి జన్మ శుభాకాంక్షలు తెలుపుతూ మీరు ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరణ జరుపుకలు కోరుకుంటూ కోటి కాంతుల చిరునవ్వుతో భవంతులు మీకు నిండు నూరేళ్ళు ఇవ్వాలని మనసారా కోరుకుంటూ అలాగే చక్కని అందమైన జీవితం గడపాలని కోరుకుంటూ విష్ మెనీ మోర్ హ్యాపీనెస్ సోదరి శ్రీ ఏ శ్యామ్ కుమార్ గారు. అలాగే మీ కుటుంబ సభ్యుల తరఫున మీకు అమ్మగారు ఆశీస్సులు, నాన్నగారు ఆశీస్సులు, అత్తయ్య గారు ఆశీస్సులు, మామయ్య గారు ఆశీస్సులు, మీ కుటుంబ సభ్యుల ఆశీర్వాదం మీకు ఎల్లప్పుడూ ఉన్నారని కోరుకుంటూ మీ కుటుంబ సభ్యుల అందరి తరఫున మీకు జన్మ శుభాకాంక్షలు తెలుపుతూ ఆ ముక్కోటి దేవతల ఆశీస్సులు, ఆ పరమశివుని ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ ఉన్నారని కోరుకుంటూ అలాగే మా ఆశ్రమం తరఫున మీకు బర్త్డే విషెస్ అండి. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ శ్యామ్ కుమార్ గారు. హ్యాపీ బర్త్డే టు యూ. మే గాడ్ బ్లెస్ టు యూ, మే గాడ్ బ్లెస్ టు యూ, మే గాడ్ బ్లెస్ టు యూ శ్యామ్ కుమార్ గారు. హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే శ్యామ్ కుమార్ గారు. థ్యాంక్ యూ సో మచ్. అలాగే మీ కుటుంబ సభ్యులైన శ్రీ ఏ శ్యామ్ కుమార్ గారికి, శ్రీమతి మనిషిత గారికి, శ్రీ ఏ సంజీవ్ కుమార్ గారికి, కుమారి మానస గారికి, శ్రీ ఏ తిరుపతి గారికి, శ్రీమతి ఏ అనసూయ గారికి, మీకు మీ కుటుంబ సభ్యులందరికీ దీర్ఘాయుష్మాన్ భవ. మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో అష్టేశ్వరులతో వద్దని కోరుకుంటూ అలాగే సంవత్సరం తలపెట్టిన అన్ని పనులు విజయం లభించి ఆధ్యాత్మికంగా వ్యక్తిగతంగా ఉన్నత శిఖరాలు అధిరించే శక్తి ఆ భగవంతుడు మీకు ప్రశంసలు కోరుకుంటూ అలాగే మీకు ఎన్నడితరైన ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు సుఖశాంతులను ప్రశంసమైన దేవుని వేడుతూ దీర్ఘాయుష్మాన్ భవ. అలాగే శ్రీమతి ఏ మనిషిత గారికి, శ్రీమతి ఏ అనసూయ గారికి దీర్ఘ సుమంగళి భవ. మీరు నిండు ముత్తైతనం చేసి ఎంతోమందికి ఆదర్శంగా నిలని కోరుకుంటూ ఆ దుర్గాదేవి ఆశీస్సులు, లక్ష్మీదేవి దేవుని మీకు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ దీర్ఘ సుమంగళి భవ. అలాగే ఆశ్రమానికి శ్యామ్ కుమార్ గారు ఎన్నో రకాలుగా సహాయ సహకారం అందిస్తూ ప్రతి నెల జీవనధార ఫార్మసీ నుంచి మెడిసిన్స్ ఇస్తూ ఇక్కడ ఉన్న 65 మందికి మెడికల్ పరంగా హెల్ప్ చేస్తున్నందుకు ఏ శ్యామ్ కుమార్ గారికి వారి కుటుంబ సభ్యులందరికీ ధనాలు తెలుపుకుంటూ అలాగే ఆశ్రమానికి పెద్ద దిక్కువరిస్తున్న తండ్రి లాంటి పెంటేశ్వర్ మరియు శర్మ గారికి పాదావందనం చేసి ఇక్కడ 365 రోజులు నిత్య ఆనందం తన కాన్సెప్ట్తో ముందుకొచ్చి తను చేస్తూ తన 100 మంది 1000 మందిని చేపిస్తున్న పెంటేశ్వర్ మరియు శర్మ గారి వారి కుటుంబ సభ్యులు అందరూ ఎల్లప్పుడూ నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వద్దని కోరుకుంటూ అలాగే వెంకటేశ్వర్ మరియు శర్మ గారికి ప్రత్యేక ధనాలు తెలుపుకుంటూ పాదాభివందనం. అలాగే ఈరోజు శ్రీ ఏ శ్యామ్ కుమార్ గారు, శ్రీమతి ఏ మనిషిత గారు, మీరు మీ కుటుంబ సభ్యులు అన్నదానం చేస్తున్నారు, మేము అన్నదానం స్వీకరిస్తున్న దాత సుఖీభవ. అలాగే ఈరోజు అన్నం చేసిన వంటకాలు స్వీట్ పాయసము, అలాగే ఫ్రూట్స్ బనానా, అలాగే రైస్, అలాగే బీరకాయ కర్రీ, అలాగే టమాటా పప్పు, అలాగే సాంబారు. అన్నదాత సుఖీభవ, అన్నదాత అన్నదాత సుఖీభవ, సుఖీభవ సుఖీభవ, సుఖీభవ.